గైస్ ఎన్నో సంవత్సరాలని కలగలిపితేనే లైఫ్ అనే పదం ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే కొన్ని నెలలు కలిస్తేనే ఒక సంవత్సరం అవుతుంది. అలాగే 4 వారాలని కలిస్తే ఒక నెల అని అంటారు. అండ్ కొన్ని రోజులు కలిస్తేనే ఒక వారం అవుతుంది. దీన్ని బట్టి మనందరికి ఇండైరెక్ట్ గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే లైఫ్ అనే పదానికి అర్థం ప్రతి రోజులో ఇన్వాల్వ్ అయి ఉంటుందని. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ద డిసపియర్ డే మెథడ్. ఈ వీడియో టాపిక్ రీసెంట్ గా చాలా ట్రెండింగ్ లో ఉంది. అందుకే ఇవాళ ఈ ఇంపార్టెంట్ టాపిక్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నా. ఇప్పటి వరకు మీరు చాలా మోటివేషనల్ వీడియోస్ చూసి ఉంటారు. 1 మంత్ మాయమైపోండి, 6 మంత్ మాయమైపోండి అని ఇలాంటివి చాలా చూసి ఉండొచ్చు. బట్ ఇవాళ నేను కేవలం ఒక్కరోజు మాయమైపోవడం వల్ల ఏమవుతుందో, ఎలా ఈ 1 డే డిసపియర్ మెథడ్ లైఫ్ లో యూజ్ అవుతుందో అని చెప్పబోతున్నా. కేవలం ఒక్క రోజులో ఏం జరుగుతుంది, ఏం కాదు అని నెగిటివ్ గా ఆలోచించొద్దు. అసలు అన్నిటికన్నా ముందు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకని లైఫ్ ని ఫోకస్ చేయట్లేదు, లేదా ఎందుకని బెటర్ ఫ్యూచర్ కోసం ఫోకస్ చేయలేకపోతున్నారు. ఏమైంది మీకు ఒకసారి ఆలోచించండి. గైస్, టు బీ ఫ్రాంక్, ఎవరి మైండ్ కూడా అంత ఈజీగా కేర్లెస్ గా ఉండదు. ప్రతి ఒక్కరు ఫోకస్ చేసి బెటర్ ఫ్యూచర్ కావాలనే కోరుకుంటారు. బట్ కొన్ని నెగటివ్ పనులు చేయడం వల్ల ఫోకస్ కోల్పోతారు. అండ్ కొన్ని పాజిటివ్ పనులు చేయకపోవడం వల్ల కూడా ఫోకస్ కోల్పోతున్నారు. ఇప్పుడు నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఉన్నారు అనుకోండి, మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ లో అనుకోండి. సో ప్రతిరోజు వాటర్ ట్యాంక్ ఫుల్ చేసి ఉంచుతారు బోర్ వాటర్ తో. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాప్ ఫ్లోర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ లో వాటర్ ని గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు యూజ్ చేయాలి డైలీ. అందుకోసమని పైన ట్యాంక్ లో నుంచి పైప్ లో నుండి ట్యాప్ ద్వారా మీ బకెట్ లో పడి ఫుల్ అవ్వాలి. ఇలా జరగాలి అంటే పైన ట్యాంక్ నుంచి కింద ఉన్న ట్యాప్ వరకు ఒక లీకేజ్ కూడా ఉండకూడదు అనమాట. ఒకవేళ 2-3 లీకేజ్లు ఉంటే అప్పుడు మీ బకెట్ కూడా ఫుల్ అవ్వదు ఎప్పటికీ. అండ్ ఆ వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది లీకేజ్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటో చెప్పనా? ఆ పైన ట్యాంకే మీలో ఉన్న కెపాసిటీ, మీలో ఉన్న ఎనర్జీ, మీలో ఉన్న స్కిల్స్ అండ్ పొటెన్షియల్ అనమాట. అలాగే కిందన మీ ఇంట్లో ఉన్న బకెటే మీకు కావాల్సిన సక్సెస్ లేదా మీరు పెట్టుకున్న గోల్స్. ఈ పైప్ ఏంటంటే మీ లైఫ్ జర్నీ. ఇప్పుడు 2-3 లీకేజెస్ అన్నానుగా. ఫస్ట్ లీకేజ్ ఏంటంటే సోషల్ మీడియా, సెకండ్ లీకేజ్ ఏంటంటే వీడియో గేమ్, థర్డ్ లీకేజ్ ఏంటంటే టైం పాస్ విత్ ఫ్రెండ్స్. దీన్ని బట్టి క్లియర్ గా తెలుస్తుంది కదా మీ లోపల స్కిల్స్, ఎనర్జీ, పొటెన్షియల్ ఇవన్నీ ఉన్నా సరే కొన్ని లీకేజెస్ వల్ల, లైక్ సోషల్ మీడియా, వీడియో గేమ్స్, చిట్ చాట్స్, వీటి వల్ల మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇదే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ 1 డే డిసపియర్ మెథడ్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. చాలా ఫోకస్డ్ గా వినండి. ఫస్ట్ పాయింట్, కిల్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. దీని అర్థం ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ని లైఫ్ లో దూరంగా ఉంచండి. గైస్, నాకన్నా మీకే బాగా తెలుసు మీకోసం. అందుకే ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి ఏంటా డిస్ట్రాక్షన్స్ అనేవి. మీకు సక్సెస్ కి ఏది అడ్డంగా ఉందో, ఏది మీరు సక్సెస్ అవ్వకుండా ఆపుతుందో తెలుసుకొని వెంటనే వదిలించుకోండి. గైస్, నేను 1 డే డిసపియర్ మెథడ్ కోసం చెప్తున్నా కాబట్టి కేవలం ఒకే ఒక రోజు మీ డిస్ట్రాక్షన్స్ ని దూరం చేసేయండి. నాకు తెలిసినంత వరకు ఈ కాలంలో చాలా మంది లైఫ్ లో ఉన్న కామన్ డిస్ట్రాక్షన్ మొబైల్ ఫోన్. సో అలాగే మీకు కూడా ఒకవేళ ఇదే మీ డిస్ట్రాక్షన్ అయితే కేవలం ఒకే ఒక రోజు కొన్ని గంటల వరకు మీ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మీ వర్క్ మొదలు పెట్టుకోండి. ఇన్ కేస్ మొబైల్ సపోర్ట్ తోనే మీ వర్క్ ఉంటుంది అన్నట్టయితే ఒక రోజు కోసం FB, ఇన్స్టా, స్నాప్చాట్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సోషల్ మీడియా యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి. మీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడండి. అంతేగాని సినిమాలు చూడడం కోసం, సీరియళ్లు చూడడం కోసం కాదు. అండ్ పార్టీలు, జల్సాలు కూడా ఆపేయండి. మెయిన్ గా సోది ముచ్చట్లు కూడా. ఎటువంటి అక్కర్లేని పనులు చేయొద్దు ఒకే ఒక్క రోజు. గైస్, అసలు ఎందుకని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఏదైనా ఇంపార్టెంట్ పనులు చెయ్యాలి అనుకుని స్టార్ట్ చేశాక 15 to 20 మినిట్స్ పడుతుంది ఆ వర్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి. మీకు కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ వచ్చి వర్క్ స్టార్ట్ చేశాక నోటిఫికేషన్ సౌండ్ లేదా ఫ్రెండ్ కాల్ ఇలా ఏదో ఒక అక్కర్లేని డిస్ట్రాక్షన్ వల్ల డైవర్ట్ అయిపోతారు కాబట్టి. సో మళ్ళీ 15 to 20 మినిట్స్ పడుతుంది రీఫోకస్ చేయడానికి. అండ్ మెయిన్లీ ఫస్ట్ లో వచ్చినంత కాన్సన్ట్రేషన్ పవర్ అండ్ డెడికేషన్ రాదు. ఉండదు. మినిమం లో మినిమం ఎంతో కొంత తగ్గుతుంది. అందుకే ప్లీజ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ ఇన్ లైఫ్. తర్వాత మన సెకండ్ పాయింట్ ఏంటంటే మేకింగ్ ఏ రూమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సింపుల్ గా ఈ పాయింట్ కోసం చెప్తా, ఏకాంతంగా గడపడం. గైస్, మీరు ఏదైనా పని చేస్తున్నా లేదా ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే మీకోసం మీరు కొద్దిసేపు కేటాయించుకోవాలి. ఎలా అంటే అర్లీ మార్నింగ్ కోడి కొయ్యక ముందు 1 గంట ముందు త్వరగా నిద్ర లేచి మీతో మీరు టైం స్పెండ్ చేయండి. అర్లీ మార్నింగే ఎందుకు అంటే ఆ టైంలో మీ ఇంట్లో గానీ
బయట గానీ పెద్దగా గోలా గొడవ ఉండదు. పైగా కాల్స్ అండ్ మెసేజెస్ కూడా మాక్సిమం రావు ఆ టైంలో. చాలా మంది అందుకే ఎర్లీ మార్నింగ్ టైం నే ప్రిఫర్ చేస్తారు. ఈ టైంలో మీ లైఫ్ కి సంబంధించిన పనులు గానీ లేదా డెసిషన్స్ గానీ లేదా ఆలోచనలు గానీ వీటన్నిటి కోసం ఆలోచించుకోవడానికి చాలా బెటర్ టైం ఇది. అలాగే ఒకవేళ మీరు ససేమియా ఎర్లీ మార్నింగ్ త్వరగా నిద్ర లేవడం నా వల్ల కాదు బ్రో అని అంటే, అలా మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళు పడుకునే టైం ని అంటే అర్ధరాత్రి పూటని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే ఇన్ కేస్ రాత్రులు మీ ఏరియాలో కష్టం అయితే అప్పుడు టెర్రస్ ని యూజ్ చేసుకోండి. మిడ్ నైట్ ఎక్కడైనా మీకు సైలెంట్ ప్లేస్ సెట్ అవుతుంది ఖచ్చితంగా. గైస్ నిజం చెప్పాలంటే సాకులు చెప్పే వాళ్ళకి ప్లేసెస్ దొరకవు అని అంటారు. అంతేగాని రియల్ గా లైఫ్ లో ఏదైనా సాధించాలి, నా గోల్స్ ని అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎలాగైనా కష్టపడుతుంటారు. గైస్ ఇంకొంతమందికి ప్లేస్ ఉంటుంది పీస్ఫుల్ గా పనులు చేసుకోవడానికి, బట్ తిన్నంగా ఒక చోట కూర్చొని ఉండలేరు, కష్టంగా అనిపిస్తుంటుంది. ఇలా అనిపిస్తే మీకు కూడా ఎస్ అని కమెంట్ చేసేయండి ఇప్పుడే. అండ్ ఇలా అనిపించడం ఈ కాలంలో చాలా నార్మల్ థింగ్, ఏ మాత్రం మొహమాట పడొద్దు ఎస్ చెప్పడానికి. సో ఇలాంటి టైం ఏం చేయాలి అంటే దీనికి సొల్యూషన్ నేను చెప్తా. గైస్ కేవలం రోజులో 5 నుంచి 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇదేంటి ప్రతి ఒక్కరిలా చెప్తున్నాను అనుకోవద్దు. ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీ మేడ మీద డాబాలోకి వచ్చేయండి. ఇది చలికాలం కాబట్టి చలేస్తుంది, సో స్వెటర్ అలా ఏదైనా వేసుకోండి. నెక్స్ట్ నేల మీద కూర్చొని అంటే మఠం వేసుకొని చేతులు 2 ధ్యానం చేసే పోజ్ లో పెట్టుకోండి. ముద్ర అంటారు కదా, అలా ఏం ఆలోచించకుండా జస్ట్ స్ట్రైట్ గా కూర్చోండి 10 నిమిషాలు. కళ్ళు మూసుకొని ఉన్నా ఓపెన్ చేసుకొని ఉన్నా మీ ఇష్టం. యోగా చేయమని చెప్పింది ఫోకస్ పెంచుకోవడానికి, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి, కోపం తగ్గించుకోవడానికి కాదు. అందుకోసం నేను చెప్పట్లేదు. కుదురుగా కూర్చొని ఉండడమే మన పర్పస్. అదేంటి బ్రో కూర్చుంటే ఏం లాభం అనుకోవద్దు. ముందుగా మనం ఇంత కష్టంగా అనిపించే యోగా మెడిటేషన్ ఆసనం వేస్తున్నాం, చేతి వేళ్లు ముద్ర పెట్టుకొని ఆసనం వేయగలుగుతున్నాం 10 నుంచి 15 నిమిషాలు అంటే నార్మల్ పొజిషన్ లో కూర్చొని మన పని మనం చేసుకోగలిగే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. అండ్ దట్ టు మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది, ఫోకస్ ఫుల్ గా ఉంటుంది. ఇదంతా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్నమాట. అంటే మనం ఒక మంచి పని కోసం చేసింది ఇంకో కొన్ని మంచి బెనిఫిట్స్ యాడ్ అవుతాయి మన లైఫ్ లోకి. ఇక మన నెక్స్ట్ థర్డ్ పాయింట్, డూ హార్డెస్ట్ వర్క్ ఫస్ట్ అండ్ దెన్ డూ సింపుల్ థింగ్స్. దీని అర్థం ఏంటంటే అన్ని పనుల కన్నా ముందు ఫస్ట్ మనకి కష్టంగా అనిపించే పనులు కంప్లీట్ చేయాలి. ఇంతకు ముందు పాయింట్స్ లో ఏం చెప్పుకున్నామంటే ఫస్ట్ వన్ కిల్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, సెకండ్ వన్ మేకింగ్ రూమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ 2 పాయింట్స్ చెయ్యాలి అంటే ముందు మీరు ఇది కూడా తెలుసుకోవాలి. సో ఇంపార్టెంట్ వర్క్, హార్డెస్ట్ వర్క్ ఏదైతే ఉంటుందో అంటే కష్టమైన పనిని ముందుగా కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత రిమైనింగ్ పనులన్నీ జుజుబీ లాగా చాలా సింపుల్ గా అనిపిస్తాయి. అసలు ఎందుకు ఇలా చెయ్యాలి అంటే కష్టమైన పనులు కంప్లీట్ చేయాలి అంటే మీకు ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ డెడికేషన్ ఇవన్నీ అవసరం పడతాయి. అందుకే మీరు ఫస్ట్ కష్టమైన హార్డెస్ట్ వర్క్స్ అనిపించేవి ముందే చేసేయడం వల్ల మీ మైండ్ అండ్ బాడీలో సూపర్ గా చేసాం ఈ కష్టమైన పనిని అని ఫీల్ అవుతూ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ లా మారిపోతారు. అండ్ ఇంకా చెప్పాలంటే వాడి అమ్మ ఇంత కష్టమైన పనినే కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ అన్ని పనులు చాలా సింపుల్ గా ఈజీగా చేసేస్తాం అని ఫీల్ అవుతారు. గైస్ మన వీడియోస్ చూస్తే ఎనర్జీ వస్తుంది, మోటివేషన్ కలుగుతుంది లైఫ్ లో. బట్ ఒక్కసారి మీరు సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ లా మారగలిగితే అప్పుడు మీ లైఫే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ 4th పాయింట్, ప్లస్ అండ్ పాజ్. గైస్ ఈ పాయింట్ లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే హార్డ్ వర్క్ చేయడం ఎంతైతే ఇంపార్టెంటో అలాగే కొంచెం స్మార్ట్ గా కూడా బిహేవ్ చేయడం అంతే ఇంపార్టెంట్. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా మంది 24/7 హార్డ్ వర్క్ చేస్తున్నారు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి. బట్ అలా చేయడం వల్ల ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోతాం. ఎలా అంటే ఓవర్ గా హెడేక్ రావడం అండ్ ఓవర్ గా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఇలా జరుగుతుంటాయి నాన్ స్టాప్ గా వర్క్ చేస్తుంటే. సో అందుకే రెస్ట్ తీసుకుంటూ ఉండాలి, అంటే పని చేస్తూ బ్రేక్ తీసుకోవాలన్నమాట. క్లియర్ గా చెప్పాలంటే మీ వర్క్స్ చేస్తున్నప్పుడు నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నప్పుడు 40 minutes వర్క్ చేసి 10 minutes బ్రేక్ తీసుకోండి. ఆ తర్వాత గంటన్నర వర్క్ చేసి 20 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. గైస్ బ్రేక్ తీసుకోమన్నానుగా అని చెప్పి మొబైల్ ఓపెన్ చేసి ఇన్స్టాలో, ఎఫ్బీలో రీల్స్ స్క్రోల్ చేయొద్దు అసలు. అలా చేస్తే మీ బ్రెయిన్ ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, రిలాక్స్ అవ్వదు. ఆ బ్రేక్ టైమ్ లో చక్కగా ఓపెన్ ఎయిర్ లోకి వచ్చి నేచర్ ని ఎంజాయ్ చేయండి వీలైతే, లేదా ఫ్యామిలీతో కొంతసేపు టైం స్పెండ్ చేయండి. అండ్ అలాగే తినండి ఖాళీ కడుపుతో ఉండకుండా. ఇలా చేయండి. ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల వర్క్ చేస్తూ లో అయిపోయినా మీ ఎనర్జీ మళ్ళీ ఛార్జ్ ఫుల్ అవుతుంది. అప్పుడు ఫుల్ ఎనర్జీతో ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ తో పని చేయగలుగుతారు. గైస్ ఎందుకు మీ బ్రెయిన్ ని
ఛార్జ్ ఫుల్ చేసుకోమంటున్నా అంటే మీరు, నేను అండ్ అందరూ మొబైల్స్ ని చాలా బాగా చూసుకుంటాం కదా. మొబైల్లో ఛార్జింగ్ తక్కువలో ఉంది అనగానే ఫుల్ ఛార్జ్ చేసేస్తాంగా. ఎందుకు చేస్తామో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో. అలాగే సేమ్ మీకు నచ్చినట్టుగా మీ వర్క్స్ కోసం మీ బ్రెయిన్ ని వాడుతున్నారు కాబట్టి అది కూడా తగ్గిపోతుంది ఛార్జింగ్. అందుకే మీరు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మీ వర్క్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మీ బ్రెయిన్ మీకు. అందుకే చెప్తున్నా, మీ బ్రెయిన్ ఛార్జింగ్ పర్సంటేజ్ 100 లో ఉంచుకొని వర్క్స్ చేసుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది రిజల్ట్స్. గైస్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 4 పాయింట్స్ పేర్లేంటో మీకు గుర్తుంటే కమెంట్ చేయండి వెంటనే. ఇలా చేస్తేనే మన పాయింట్స్ మీకు అర్థం అవుతున్నాయని నాకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఈ 4 పాయింట్స్ కోసం ఒక్క సెకండ్ పక్కన పెట్టండి. మనలో చాలా మందికి అసలు కష్టపడాలనే అనిపించదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అసలు పని చెయ్యాలనే ఫీలింగ్ కలగదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, గైస్ ప్లీజ్ 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 మీకు పని చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే పని చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే కూడా పని చేయండి. ఎందుకంటే ఈ కాలంలో మనుషులు చాలా చాలా దారుణంగా ఉన్నారు. ఎవడి కోసం వాడు చూసుకుంటున్నాడు. వాడి ఎదగడం కోసం పక్క వాడిని తొక్కేయడానికైనా సరే రెడీ అయిపోతున్నారు. ఎవడో మీ కోసం తోడుగా నిలబడడు. ఎవడో ఎందుకు, సొంత కుటుంబంలోనే 2 రోజులు ప్రేమగా తిండి పెట్టి 3వ రోజు కంచంలో ఉమ్మేసినట్టు మాట్లాడుతుంటారు అవమానించడానికి. మిమ్మల్నే నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం మీరు 100% కష్టపడాలి. అలాగే మీ రోజులు బాలేనప్పుడు కుక్కలా చూసి మీరు బాగుపడుతున్నప్పుడు వరుసలు కలుపుకుంటూ వచ్చిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. గుడ్డిగా కలిసిపోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే ఎస్ లేదా నో అని కమెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.